ఓం నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే బ్లాగ్. సో ఈరోజు అయితే నేను మా మమ్మీ మా డాడీతో కలిసి రుద్రవరంకి వెళ్తున్నాను. మీ అందరినీ కూడా ఆ టెంపుల్కి తీసుకెళ్తున్నాను. వెళ్ళాక దేవుడి దర్శనం అంతా వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మా మమ్మీతో మాట్లాడదాము. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? రుద్రవరం. ఎందుకని నువ్వు ఇన్ని వీక్స్ వెళ్తూనే ఉన్నావు? దేవుణ్ణి అంతగా నమ్ముతున్నావు? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వసాపురం వెంకటేశ్వర స్వామి గారికి పోయి 9 వారాలు తిరిగితే మనసులో అనుకున్నది నెరవేరుతుంది అని పక్క వాళ్ళు అంటుంటే మా అమ్మ అయితే 9 వీక్స్ ముక్కుతుంది అన్నమాట. సో ప్రతి వీక్ వెళ్తూనే ఉంది. మార్నింగే వెళ్ళి కుంకుమార్చన పూజలు అన్నీ కూడా చేస్తుంది. చాలా ఫేమస్ అంట రుద్రవరం టెంపుల్. సో మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం. యాక్చువల్గా మా నాన్న ఎక్కువ టెంపుల్స్కి ఇక్కడికి రాడు ఫ్రెండ్స్, కానీ ఫైనల్గా మా అమ్మ అయితే టెంపుల్కి కూడా తీసుకొచ్చేసింది. మా నాన్ని కూడా అడుగుదాము ఒకసారి. డాడీ చెప్పు డాడీ. అక్కడ బాగా మంచి జరుగుతుంది అని చెప్పి నేను కానీ లాస్ట్ వారం వస్తున్నాను, చూడాలని వస్తున్నాను. అందరికి అక్కడ మంచిగానే జరుగుతుంది అని నమ్మకం ఉంది. ఓకే డాడీ. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా అమ్మ కన్విన్స్ చేసేసింది మా డాడీని కూడా టెంపుల్కి. ఓకే, ఓం వెంకటేశాయ. నెక్స్ట్ ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాక టెంపుల్ మొత్తం వీడియోలో చూద్దాం. ఇక అమ్మ, నేను, నాన్న అందరం కలిసి రుద్రవరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్కి రాగానే అందరూ చేసేది గిరి ప్రదక్షిణ. ముందుగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాము, తరువాత దేవాలయంలోకి అయితే వెళ్ళాము. అక్కడ ముందుగా అమ్మవారిని దర్శించుకున్నాము. మా అమ్మవారి కోసం తామర పువ్వులు, గులాబీ పూలు అన్నీ కూడా సమర్పిస్తుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం అయితే మాకు లభించింది. అలా స్వామిని చూస్తూ ఉండిపోయాను. ఓం నమో వెంకటేశాయ. ఆ తర్వాత స్వామివారి హారతిని తీసుకొని ఇంకా పక్కనే ఉన్న గోదాదేవిని కూడా దర్శించుకొని అలా అమ్మ నాన్నను వీడియో తీస్తూ ఉన్నాను. దర్శనం అయితే ఎంతో బాగా జరిగింది. సో మీరు కూడా ఎవరైనా సరే రుద్రవరం వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకోవడానికి శనివారం రోజు ముఖ్యంగా చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా స్వామివారి దివ్య దర్శనం అయితే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా నేను మా అమ్మ నాన్న ఇంకా అక్కడ పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను. మా అమ్మ ఇలా దీపం పెడదామని చెప్పి ఇంకా పూజిస్తుంది దేవుడి కోసము. అంటే అందరూ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఇలా దీపాలు పెడుతూ ఇంకా ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నమ్ముతూ వచ్చి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా వారాలుగా దేవుడి కోసం పూజలు చేసుకుంటే చాలా మంచిది జరుగుతుంది అని చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలైనా, ఇంటి ఇబ్బందులైనా, ఇంకా ఏ కష్టాలున్నా కూడా తీరిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా నేనైతే మా అమ్మ మా నాన్నతో కలిసి ఇలా దేవాలయానికి రావడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మ నాన్న హారతి అయితే ఇచ్చేశారు. ఇంకా అలా అక్షింతలు వేసి అమ్మ దేవుడి కోసం చేసిన ప్రసాదం పెట్టి ప్రతి చోట కూడా మా అమ్మ నాన్న ఎక్కడైతే దేవుడు విగ్రహాలు ఉన్నాయో, దేవుడి చెట్లు ఉన్నాయో అక్కడంతా కూడా దీపాలు వెలిగించి హారతులు ఇస్తూ పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుడి ఆశీస్సులను కూడా తీసుకుంటూ ఉన్నాము ప్రతి చోట. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే శ్రీవారు నిజంగా కొలువై ఉన్నారా అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొదట్లో ఆ స్వామి విగ్రహాన్ని ఒక చోట నుంచి మళ్ళీ గర్భగుడిలోకి ప్రతిష్ఠించారు అన్నమాట. ఇంకా ఇక్కడ నాగమయ్య స్వామి కానీ మరియు ఆ ప్రాంగణాలు కానీ ఎంతో బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఆంజనేయ స్వామి అయితే అలా కొలువై ఉన్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా శివాలయం కూడా ఉంది. ఇక్కడ నందీశ్వరునికి పూజ చేశాము. ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం 1 గంట తర్వాత వెళ్ళాము అంటే కానీ ఆలయం అయితే క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఎప్పుడైనా దర్శనం
మార్నింగ్ టైంలో వెళ్ళి చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇంకా ఇక్కడ దేవుళ్ళందరి విగ్రహాల దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాము. నేనేమో అమ్మని వీడియో తీయమని అడుగుతున్నాను, అమ్మ నాతో జోక్ చేస్తుంది, అందుకే ఇలా నవ్వుతున్నాను. సో మొత్తానికైతే మంచిగా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాను. అంతా కూడా ఎంతో ప్రశాంతంగా అనిపించింది. దేవాలయానికి రావడము, దేవుణ్ణి ఇలా ఫ్యామిలీతో కలిసి దర్శించుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత దేవుడి ప్రసాదం అయితే మాకు ఇక్కడ లభించింది. తర్వాత ఇంకా మనం అన్నదానం చేయాలి అని అనుకుంటే కానీ అక్కడ మన పేర్లు చెప్తే వాళ్ళు రాసుకొని మళ్ళీ దేవుడికి పూజ జరిగిన సమయంలో వాళ్ళు అభిషేకము అర్చనలు చేస్తారు. ఇంకా ఆలయ ప్రాంగణం చుట్టూ చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఎవరైనా సరే రుద్రవరం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రతి టైం బస్సెస్ ఉంటాయి.